హాయ్ అండి. రీసెంట్గా మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అయితే మేము ప్రతిసారి ఊరికి వెళ్తూనే ఉంటాం. ఊరికి వెళ్ళిన ప్రతిసారి విజయవాడ మీదుగా వెళ్తూ వస్తూనే ఉంటాం. కానీ మాకు జర్నీ అనేది ఎక్కువ టైం పట్టడం వల్ల ప్రతిసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని అనుకుంటూనే మేము డిలే చేసేసాం. ఈసారి అయితే కంపల్సరీ వెళ్ళాలనుకుని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని భోగి సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగే టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యాం. ఇంకా వేరే టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి మాకైతే స్పెషల్గా మొక్క అనేది ఏమీ లేదు. జనరల్గా వెళ్దాం అనుకుని మాత్రమే వెళ్ళాము. అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్దాం అనుకున్నాం, ఏ టైం అవుతుందో అని చెప్పి. కానీ మాకైతే విజయవాడలో బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఆ రోజు ఎక్కడ కరెక్ట్గా ఫుడ్ అనేది దొరకలేదు. అందుకనే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. అయితే ఏంటంటే మాకు కార్ పార్కింగ్ చేయడానికి చాలా టైం పట్టేసింది. కనుమ రోజు కావడం, అందులోనూ శుక్రవారం కావడం వల్ల ఏమో కానీ అసలైతే టెంపుల్ దగ్గర ఖాళీనే లేదు, చాలా రష్గా ఉంది. మేము కార్ పార్కింగ్ చేసి అలా లోపలికి వెళ్ళాం. అయితే మాకు ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్లో లోపలికైతే ఫోన్ అనేది అలౌడ్ ఉండదంట. కిందనే ఫోన్ స్టోర్ చేసుకోవడానికి బూత్స్ ఉంటే వాటిలో అయితే మేము ఫోన్స్ అవి ఇచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. మేము ఉచిత దర్శనానికే వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే 100 రూపాయలకి, 300 రూపాయలకి, అలాగే 500 రూపాయలకి కూడా స్పెషల్ దర్శనాలు అయితే ఉన్నాయి. మాకైతే ఉచిత దర్శనానికే వెళ్ళాలనిపించింది, అందుకని మేము ఉచిత దర్శనానికే వెళ్ళామన్నమాట. ఎవరికైనా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఒకటే టైం అయితే పడుతుంది దర్శనానికి. 500 దర్శనానికి మాత్రం కొంచెం త్వరగా అయితే వెళ్తున్నట్టున్నారు. మా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయ్యి ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం దాటిపోయిందనే చెప్పాలి. అన్నప్రసాదానికి వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఉన్న రష్కి ఆ టైంలో అన్నప్రసాదం అనేది అవైలబుల్గా లేదు, లేట్ అయిపోతుందని చెప్తే అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి ప్రసాదం అన్ని తీసుకుని ఫోన్స్ అవి అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. నేనైతే గుళ్ళో అలౌడ్ లేదు కదా ఫోన్ అని చెప్పి వీడియోలు కూడా లేకపోయినా పర్లేదని తీసుకోకపోతే చాలామంది దొంగతనంగా ఫోన్స్ అయితే తెచ్చేసుకున్నారు అమ్మవారి టెంపుల్ లోపలికి. ఓవరాల్గా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో నాకైతే మెయింటెనెన్స్ అంత పర్ఫెక్ట్గా ఏమీ అనిపించలేదు. మీరు కూడా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.